నెయ్యి కానీ, పాలు కానీ అస్సలు వాడకుండా మీకు సూపర్ హెల్తీ అండ్ న్యూట్రిషియస్ లడ్డు రెసిపీ అయితే ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా హాఫ్ కప్ ఆల్మండ్స్ తీసుకొని మీడియం ఫ్లేమ్లో కలర్ మారేంత వరకు బాగా రోస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత హాఫ్ కప్ ఆల్మండ్స్, అలాగే హాఫ్ కప్ పిస్తా, ఇంకా ఒక 10 వాల్నట్స్ కూడా తీసుకొని వీటన్నిటిని మీడియం ఫ్లేమ్లోనే కలర్ మారేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. ముందుగా ఆల్మండ్స్ రోస్ట్ అయ్యాకే ఇవన్నీ వేసుకోవాలి, ఎందుకంటే ఆల్మండ్స్ రోస్ట్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి. ఇవన్నీ చక్కగా కలర్ మారాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో హాఫ్ కప్ పంకిన్ సీడ్స్, అలాగే హాఫ్ కప్ సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకొని ఇవి కూడా మీడియం ఫ్లేమ్లో కలర్ మారి మంచి స్మెల్ వచ్చేంత వరకు చక్కగా రోస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే హాఫ్ కప్ నువ్వులు కూడా వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. నువ్వులు కూడా చక్కగా పాప్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకొని ఇవన్నింటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం వేయించుకున్న నట్స్ అన్నీ చల్లారాక మిక్సర్ గ్రైండర్లో వేసుకొని మనం ఫైన్ పౌడర్ లాగా మిక్స్ చేసుకోవాలి. వీటిని ఒకేసారి తిప్పకుండా హాఫ్ మినిట్కి ఓసారి ఆపుతూ తిప్పితే ఆ నట్స్లో ఇంకా సీడ్స్లో ఉన్న ఆయిల్ అంతా బయటకు వచ్చి మనం లడ్డు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది ఫైన్ పౌడర్ అయ్యాక మాత్రమే మనం బెల్లం వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను హాఫ్ కప్ బెల్లం వేసి గ్రైండ్ చేస్తున్నాను. మీకు ఇంకా ఎక్కువ అవసరమైతే ఎక్కువ వేసుకోవచ్చు. సో ఒకసారి దీన్ని సన్నగా గ్రైండ్ చేసామంటే లడ్డు పౌడర్ రెడీ అయిపోయినట్టే. దీన్ని ఇప్పుడు చక్కగా లడ్డూలాగా చేసుకోవడమే. చూసారా ఎంత ఈజీగా లడ్డు చేసుకోవడం వస్తుందో. మనకి ఎక్స్ట్రాగా నెయ్యి కానీ పాలు కానీ వేసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. సింపుల్గా ఇందులో ఉన్న ఆయిలే మనకు సరిపోతుంది. చక్కగా లడ్డూస్ ఈజీగా కట్టేసుకోవచ్చు. వీటిని మనం 15 డేస్ వరకు చక్కగా స్టోర్ చేసుకొని రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఒకటి తిన్నామంటే చాలా హెల్తీగా ఉంటాం. తప్పకుండా ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.